హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని షిమ్లాలో ఒక అక్రమ మసీదుని ఈ మధ్యనే కూల్చేశారు. నిజానికి అది ప్రభుత్వ స్థలంలో కట్టేశారు. అయితే మొత్తం అనుమతి ఉన్నది కేవలం 2 అంతస్తుల వరకు మాత్రమే. సంజౌలైనటువంటి ప్రాంతంలో ఈ అక్రమ మసీదు నిర్మాణం జరిగింది. చాలా సంవత్సరాల క్రితమే కట్టేశారు. అయితే ఈ మధ్యనే అక్కడ హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో అదొక అన్సేఫ్ జోన్గా అయిపోయింది. ఆ మసీదు చుట్టుపక్కల ప్రాంతంలోకి ఎవరైనా మహిళలు వెళ్ళడానికి భయపడిపోతున్నారు, వాళ్ళని ఏడిపించడము, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారస్తులపై కూడా డబ్బులు అడగడము, లేకపోతే వాళ్ళు ఇవ్వకపోతే దాడి చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతాయి. హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు, పోలీసులకి కంప్లైంట్ చేశారు, అయినా కూడా ఎవరు పట్టించుకోరు. సో పెద్ద ఎత్తున అక్కడ ఒక సంస్థ ఉంది, దేవభూమి సంఘర్ష్ సమితి అనేటువంటి ఒక హిందూ సంస్థ ఉంది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహాయంతో ఉద్యమాన్ని చేపట్టారు. ఇది ఆగాలి, ముందు ఈ దాడులు ఆగాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా తొలగించాలంటూ పెద్ద ఎత్తున కొన్ని రోజుల పాటు ఉద్యమాన్ని చేపడితే ఎట్టకేలకు వాళ్ళు ఒకటే హెచ్చరిక చేశారు. ఈ దేవభూమి సంఘర్ష సమితి హెచ్చరిక చేసింది ఏంటంటే, కేవలం మీకున్నటువంటి అనుమతి 2 ఫ్లోర్స్ వరకు వేసుకోవడానికి మాత్రమే ఉంది. ఆ పైన ఉన్నటువంటి 3 అంతస్తులు కూడా మీరు కూల్చేస్తారా లేకపోతే మమ్మల్ని కూల్చేయమంటారా అని చెప్పి చాలా స్పష్టంగా ఒక హెచ్చరికలాగా ఇవ్వడం జరిగింది. హెచ్చరిక ఇచ్చిన తర్వాత ఇక చేసేదేమీ లేక అక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు కూడా రాక తప్పలేదు తప్పనిసరి పరిస్థితుల్లో. అలాగే అక్కడ ఉన్నటువంటి మసీద్ కమిటీకి కూడా ఇంకా తప్పదు కూల్చేసేయండి, లేదంటే మళ్ళీ ఇది కమ్యూనల్ టెన్షన్కి దారితీసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఆ మసీదు కమిటీ, హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు కలిపి వాటిని ఆ మసీదు కమిటీ సభ్యుల చేతే ఆ యొక్క అక్రమ కట్టడాల్ని కూల్చేయించారు మొత్తం మీద. సో దీంతో ఒక అన్సేఫ్ జోన్ లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంది. దానికి కేవలం ఇలాంటి అక్రమ మసీదు కట్టడాలు కేవలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాదు, అస్సాంలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిని కూల్చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ మసీదు నిర్మాణాలు అవి ఏవైనా సరే ప్రభుత్వ భూముల్లో కట్టేయడము, తద్వారా అక్కడ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ఆరోపణలు గతంలో వచ్చి చాలాసార్లు కొంతమందిని పట్టుకున్నారు కూడా. అక్కడ విద్యా బోధన కాకుండా ఇంకేవో పాఠాలు బోధిస్తూ ఉగ్రవాద పాఠాలు బోధిస్తున్నటువంటి ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా గతంలో లభించాయి. ఎంతో మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏదైనా కూడా ఇది హర్షించదగ్గ పరిణామంగానే కనిపిస్తుంది ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ మసీదు కూల్చివేత.